10వ శ్లోకము. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యథా చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. యోగి యుంజీత కృష్ణ చైతన్యములో తప్పక కేంద్రీకరించి ఉండవలెను. సతతం ఎల్లప్పుడూ ఆత్మానం తనను మనోదేహాత్మల చేత రహస్య ఏకాంత ప్రదేశమున స్థిత ఉన్నట్టివాడు, ఏకాకి ఒంటరివాడు, యథాచిత్తాత్మ ఎల్లప్పుడూ మనస్సు పట్ల సావధానుడై ఉండువాడు, నిరాశి ఇతరమైన దేని చేతను ఆకర్షించబడినవాడు, అపరిగ్రహ సర్వము స్వాధీనములో ఉంచుకోవలనను భావన నుండి విడువడి ఉండవలను. యోగి ఎల్లప్పుడూ తన దేహమును మనస్సును ఆత్మను పరతత్వముతో సంధానపరచుటలోనే వినియోగించవలను. అతడు ఏకాంత ప్రదేశమున ఒంటరిగా నివసించుచు మనస్సును ఎల్లప్పుడూ సావధానముగా నియంత్రించవలెను. అతడు కోరికల నుండి మరియు సర్వము స్వాధీనమున ఉంచుకోవలనను భావన నుండి విడువడవలెను. భాష్యము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అను వివిధ దశలలో 3 విధములుగా అనుభూతికి వచ్చును. అట్టి భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవలో నిరంతరము నెలకొని ఉండుటయే కృష్ణ చైతన్యమని సంక్షిప్తముగా తెలుపవచ్చును. కానీ నిరాకార బ్రహ్మము లేక పరమాత్మానుభూతిలో ఆసక్తులైన వారు కూడా పాక్షికముగా కృష్ణ చైతన్యవంతులే అగుదురు. ఎందుకంటే నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దివ్యమైన దేహకాంతి కాగా పరమాత్మ సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుని స్వాంస్వరూపము. ఈ విధముగా నిరాకారవాదులు మరియు ధ్యానయోగులు కూడా పరోక్షముగా కృష్ణ చైతన్యవంతులే. కానీ ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యములో నెలకొనిన వాడు బ్రహ్మము అనగానేమిటో మరియు పరమాత్మ అనగానేమిటో పూర్తిగా ఎరిగి ఉండుట చేత అతడు అత్యున్నత యోగి అనబడును. పరతత్వమును గూర్చిన అతని జ్ఞానము పరిపూర్ణమైనది. అలా కాకుండా నిరాకారవాదులు మరియు ధ్యానయోగులు కృష్ణ చైతన్యములో అసంపూర్ణులై ఉందురు. అయినను వీరందరూ వెనువెంటనో లేక ఆలస్యముగానో సర్వోన్నతమైన పరిపూర్ణత్వమును సాధించుట కొరకై తమ ప్రత్యేక సాధనలలో నిరంతరము శ్రద్ధగా నెలకొని ఉండవలనని ఇక్కడ ఆదేశించబడిరి. ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని పైననే మనస్సును ఏకాగ్రము చేయుట యోగికి ప్రథమ కర్తవ్యము. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడినే సదా స్మరిస్తూ అతడిని క్షణమైనను మరువరాదు. ఆ విధముగా శ్రీకృష్ణ భగవానునిపై మనస్సును కేంద్రీకరించుటయే సమాధి అనబడును. మనస్సును కేంద్రీకరించుట కొరకై ఎవరైనను ఏకాంతముగా నివసిస్తూ బాహ్య విషయముల చేత కలిగే ఆందోళనలను పరిహరించవలెను. అతడు తన ఆత్మానుభూతికి అనుకూలమైన వాటిని స్వీకరించుట మరియు ప్రతికూలమైన వాటిని త్యజించుటలో మిక్కిలి శ్రద్ధ చూపవలెను. భౌతిక వస్తువులను కూడబెట్టుకోవలనని భావనతో తనను బంధించు అనవసరమైన భౌతిక విషయముల కొరకు అతడు ఏమాత్రము ప్రాకులాడరాదు. మానవుడు ప్రత్యక్షముగా కృష్ణ చైతన్యములో నెలకొనినప్పుడు ఈ యోగ పరిపూర్ణత్వము విధి నియమములు సహజముగానే చక్కగా నిర్వహించబడును. ఎందుకనగా ప్రత్యక్ష కృష్ణ చైతన్యము అనగా ఆత్మ సమర్పణము అని భావము. అందులో నాది అను భౌతిక భావనకు ఏమాత్రము అవకాశము ఉండదు. కనుకనే శ్రీల రూపగోస్వామి కృష్ణ చైతన్యపు లక్షణములను ఈ క్రింది విధముగా భక్తి రసామృత సింధువు 1, 2, 255, 256లో వివరిస్తుండెను. అనాసక్తస్య విషయాన్ యదార్హముపయుంజతః నిర్బంధః కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. భౌతిక విషయములందు ఆసక్తి లేకుండా అదే సమయములో ప్రతిదీ శ్రీకృష్ణుని కొరకు అంగీకరించబడినప్పుడు మానవుడు సర్వమును తానే కలిగి ఉండవలనను
భావనకు స్వామిత్వముకు అతీతుడగును. అలా కాకుండా శ్రీకృష్ణునితో వాటికి గల సంబంధమును గూర్చి ఎరుగక సర్వస్వమును త్యజించువాడు వైరాగ్యములో పరిపూర్ణత్వమును సాధించలేడు. సర్వము శ్రీకృష్ణునికే చెందినదని కృష్ణ చైతన్యవంతుడు చక్కగా ఎరుగుట చేత అతడు నాది అను భావన నుండి విముక్తుడగును. కనుకనే అతడు తన కొరకై దేనినైనను పొందవలననే అత్యాశను కలిగి ఉండడు. కృష్ణ చైతన్యముకు అనుకూలమైన విషయములను ఎట్లు గ్రహించవలనో మరియు దానికి ప్రతికూలమైన వాటిని ఏ విధముగా త్యజించవలనో అతడు పూర్తిగా ఎరుగును. అతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉండుట చేత అతడు భౌతిక విషయ వస్తువులకు దూరముగా ఉండును. కృష్ణ చైతన్యము లేని వ్యక్తులతో ఏ రకమైన సంబంధమును కలిగి ఉండకపోవుట చేత అతడు ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండును. కనుక కృష్ణ చైతన్యవంతుడే పరిపూర్ణ యోగి అనబడును. 11-12 శ్లోకములు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపావిశ్యాసనే యుంజాద్ యోగమాత్మవిశుద్ధయే. శుచౌ పవిత్రమైన దేశే ప్రదేశములో ప్రతిష్టాప్య ఏర్పరచి స్థిరముగా ఆసనమును ఆత్మానః తన యొక్క నా అతి ఉచ్ఛ్రితం మిక్కిలి ఎత్తుగా గాని నా అతి నీచం మిక్కిలి క్రిందుగా గాని చైరాజిన కుశ ఉత్తరం మృదువైన వస్త్రము లేడి చర్మము దర్బలు కప్పిన తత్ర దానిపై ఏకాగ్రముతో మనస్సును కృత్వా చేసి యతచిత్త నియంత్రించబడిన మనస్సు ఇంద్రియములు క్రియకర్మలు ఉపవిశ్య కూర్చొని ఆసనమున యుంజాద్ చెయ్యవలెను. యోగాభ్యాసమును ఆత్మవిశుద్ధయే హృదయమును పరిశుద్ధము చేసుకొనుటకు. యోగాభ్యాసము కొరకు యోగి ఏకాంత ప్రదేశమునకేగి నేలపై కుశగ్రాసమును పరిచి దానిని లేడి చర్మము మరియు మృదువైన వస్త్రముతో కప్పవలెను. అట్టి ఆసనము మిక్కిలి ఎత్తుగా లేదా మిక్కిలి క్రిందకు లేకుండా పవిత్ర స్థానమును ఏర్పరచుకోవలెను. పిమ్మట యోగి దానిపై స్థిరముగా కూర్చొని తన మనో ఇంద్రియ కలాపములను నిగ్రహించి మనస్సును ఒకే లక్ష్యమున ఏకాగ్రపరచి హృదయ శుద్ధి కొరకు యోగను అభ్యసించవలెను. భాష్యము. శుచౌ దేశే అను పదము ఇక్కడ తీర్థ ప్రదేశములను సూచించును. భారతదేశములో ధ్యాన యోగులు లేక భక్తులు గృహములను విడిచి గంగా యమున వంటి పవిత్ర నదులు ప్రవహించు ప్రయాగ మధుర వృందావనము హృషికేశము హరిద్వారము వంటి పుణ్య ప్రదేశములను చేరుకొని అక్కడ ఏకాంతముగా యోగను అభ్యసించుదురు. కానీ అది అన్ని వేళలా అట్లు అందరికీ ముఖ్యముగా పాశ్చాత్య దేశవాసులకు సాధ్యపడదు. పెద్ద పెద్ద పట్టణములలో యోగ సమాజములుగా పిలువబడేవి భౌతిక లాభములను గడించుటలో విజయము సాధింపవచ్చునేమో గాని నిజమైన యోగాభ్యాసముకు అవి ఏమాత్రము తగవు. ఆత్మనిగ్రహము లేనివాడు మరియు మనోచంచలతను కలిగినవాడు ధ్యానమును అభ్యసించలేడు. సాధారణముగా కలియుగములోని జనులు అల్పాయుష్కులు. ఆధ్యాత్మిక పురోగతిని సాధించుటలో బద్ధకస్తులు రకరకముల దుఃఖములచే ఎల్లప్పుడూ కలత చెందిన వారగుటచే ఈ కలియుగములో భగవన్నామ సంకీర్తనయే ఆత్మానుభూతికి అత్యున్నతమైన సాధన మార్గమని బృహన్నారదీయ పురాణములో చెప్పబడెను. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యథా. కపటము మరియు కలహములతో కూడిన ఈ యుగములో పవిత్ర భగవన్నామ సంకీర్తనయే ముక్తికి ఏకైక సాధనము. మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు, మరొక మార్గము లేదు.